ఇంగ్లాండ్ పర్యటనలో భారత కుర్రాళ్లు ఇరగదీస్తున్నారు. అంచనాలకు అందని ఆట తీరుతో అద్భుతాలు చేస్తున్నారు. తొలి టెస్టులో కొద్దిలో విజయాన్ని చేజార్చుకున్న గిల్ సేన రెండో టెస్టులో ఏకంగా 300కు పైగా పరుగులతో ఘన విజయం అందుకుంది. లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో తలపడుతోంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు పెద్దగా పట్టించుకొని గిల్ సేనపై ఇప్పుడు అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. మహామహులకు సాధ్యం కాని ఎడ్జ్ బాస్టన్లో భారత్కు గెలుపు అందించిన శుభ్మన్ గిల్ పరుగుల యంత్రంగా మారాడు. సెంచరీలతో కదం తొక్కుతూ భారత జట్టులో నూతనోత్తేజం నింపుతున్నాడు. సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టుకు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ధ కృష్ణ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్లో బుమ్రా లేకపోయినా మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లు, ఆకాష్ దీప్ 10 వికెట్లతో చెలరేగారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ 1 బౌలర్ బుమ్రా కూడా రావడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ మరింత పదునెక్కింది. మరోవైపు గాయాల కారణంగా 4 ఏళ్లుగా ఆటకు దూరమైన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. ఇక క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్లో భారత్కు గొప్ప రికార్డేమీ లేదు. ఇక్కడ ఆడిన 19 టెస్టుల్లో కేవలం 3 మాత్రమే నెగ్గింది. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్న శుభ్మన్ గిల్ ముందు చాలానే రికార్డులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో ఇరగదీస్తున్న గిల్ క్రికెట్ దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డులపై గురిపెట్టాడు. ఇప్పటికే తొలి 2 మ్యాచ్లలోనే 585 పరుగులు సాధించిన గిల్ ఇదే జోరు కొనసాగిస్తే క్రికెట్ చరిత్రలో ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఒకే సిరీస్లో 1000 పరుగులు చేయలేదు. ఈ అసాధారణ ఫిట్ను సాధించే సువర్ణ అవకాశం ఇప్పుడు గిల్ ముందుంది. లార్డ్స్లో జరగనున్న మూడో టెస్టుతో పాటు మిగిలిన మ్యాచ్లలో గిల్ ఎలా రాణిస్తాడోనని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.